హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్స్ మెటీరియల్. చాలా రోజులు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చిన టాపిక్ వచ్చేసి బాధ్యత సూత్రాలు డివిజిబుల్ రూల్స్ పైన పార్ట్ 2 టాపిక్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము. 2తో డివిజిబుల్ అవ్వాలంటే 3తో డివిజిబుల్ అవ్వాలంటే అండ్ అలానే 4తో అలా కంటిన్యూగా 11 వరకు చూసుకున్నామండి. అండ్ 11 తర్వాత మనకి వచ్చే డివిజిబుల్ రూల్స్ అనేవి ఏంటి అని అంటే మెయిన్గా మనం నేర్చుకోవాల్సిన ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యల యొక్క బాధ్యత సూత్రాలు నేర్చుకున్నట్టు అంటే డివిజిబుల్ రూల్స్ నేర్చుకున్నట్టయితే దాదాపు మనకి ఏ నెంబర్ ఇచ్చినా కూడా మన నెంబర్ చూడగానే చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ పాసిబిలిటీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డివిజిబుల్స్ అనేది అన్నీ తెలియాలి. సార్ ఎలా అంటే 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్ అని చెప్పేసి తీసుకుంటాము. ఈవెన్ నెంబర్ కంపల్సరీ ఉంటే మన 2తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి 3 కావాలంటే మరి 3తో డివిజిబుల్ అవ్వాలంటే కంపల్సరీ సమ్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పేసి తీసుకుంటూ ఉంటాము. మరి ఇలాంటి లాజిక్స్ కాకుండా మనం ఏం చేసుకుంటున్నామంటే ఇప్పుడు మనకు కావాల్సిన ప్రధాన సంఖ్యల గురించి మెయిన్గా మనకి ఏ బుక్లో చూసినా కూడా 2 to 20 వరకు ఇందులో ఉన్న ప్రధాన సంఖ్యలు మాత్రమే అంటే మోస్ట్ ప్రాబబ్లీ 3, 5, 2, 3, 5 అండ్ 7, 11 వరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే అప్ టు 50 వరకు అంటే 2 నుంచి స్టార్ట్ చేసి 50 వరకు మనకి ప్రైమ్ నెంబర్స్ అన్నిటికీ ప్రైమ్ నెంబర్స్కి మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ నేర్చుకోవాలి అంటే మనం ఆ వాటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే జనరల్గా చూద్దాం. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7కి మనం చూసేసాము అండ్ 13ది కూడా లాస్ట్ వన్లో 13ది కాదు 11కి చూసేసాము. ఆల్రెడీ 11th వన్కి చెక్ చేసాము. 11th వన్కి ఏమని తీసుకున్నాము నెంబర్ స్కిప్ చేస్తూ సమ్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ అనేది కంపల్సరీ ఈక్వల్ అని ఉండాలి, లేదంటే డిఫరెన్స్ అనేది కంపల్సరీ మనకి 11th డివిజిబుల్ అనేది అవ్వాలి. సరే ఇప్పుడు మరి 13కి అంటే రూల్ ఏంటి? 13కి రూల్ ఏంటి అని అంటే 13 చెక్ చేస్తే లాస్ట్ వాల్యూని ఇంటూ 4 టైమ్స్ చేసి మిగిలిన వాల్యూకి సమ్ చేయాలన్నట్టు. లాస్ట్ వాల్యూని 4 టైమ్స్ చేస్తూ మిగిలిన వాల్యూకి సమ్ చేయాలి. మరి అదే ఎందుకు తీసుకుంటామంటే దీనికి లాజిక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 అనే నెంబర్ ఉంది కదా, 13 అనే నెంబర్లో 3ని మనం పిక్ చేసుకొని 3ని మనం ఎంత మల్టిప్లై చేస్తే ఈ 13కి దగ్గర వాల్యూ వస్తుంది అంటే 3కి మనం ఇంటూ ఎంత మల్టిప్లై చేస్తే మనకి దగ్గర నెంబర్ వస్తుంది అంటే 3కి 4 మల్టిప్లై చేస్తే 3 4 ఎంత 12కి మళ్ళీ 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 13 వస్తుంది. కాబట్టి దీని రూల్ ఏమని చెప్పొచ్చు అంటే లాస్ట్ వాల్యూని 4 టైమ్స్ చేస్తూ మన మిగిలిన నెంబర్కి యాడ్ చేయడం అని చెప్పేసి తీసుకోవాలి. అంటే దాని ఫర్ ఎగ్జాంపుల్ 156 అనే నెంబర్స్ ఉంది అనుకోండి. అంటే తీసుకున్నట్లయితే లాస్ట్ వాల్యూని 4 టైమ్స్ చేస్తున్నాం. 4 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది 24 అనేది రిమైన్ వాల్యూకి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది 9, 39. మరి 39 అనేది కంపల్సరీ దీంతో డిజిబుల్ అవుతుంది అంటే 39 వస్తుంది. కాబట్టి ఈ వాల్యూ అనేది టోటల్గా డిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. అలానే ఇంకైనా నెంబర్ కావాలంటే 169 నెంబర్ ఉందనుకోండి. మనం 13 స్క్వేర్ 116 కదా, 169కి రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది 9కి 4 అంటే ఎంత 36 అంటే ఏమొస్తుంది 52. మరి 52 నెంబర్ అనేది మనం చెక్ చేస్తే మన మిగతా వాల్యూకి యాడ్ చేసుకుంటే 52 టేబుల్ కూడా మనకి రాలేదనుకోండి అంటే 52 వాల్యూ కూడా మనకి 13 టేబుల్లోనే వస్తే డైరెక్ట్ చెప్పొచ్చు. మరి 52 రాకపోతే దీన్ని ఏం చేస్తున్నా ఇంటూ 4 టైమ్స్ చేస్తే 2 4 ఎంత 8. మరి 8ని మిగిలిన నెంబర్ ఎంత ఉంది 5కి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 13 కంపల్సరీ డిజిబుల్ అవ్వాలి. ఇక్కడ కూడా అదే విధంగా అప్లై చేయండి. 9కి 4 టైమ్స్ యాడ్ చేస్తే వస్తుంది 36 అనేది దీనికి యాడ్ చేస్తే వస్తుంది 39 వస్తుంది మళ్ళీ. సో 39 కంపల్సరీ డిజిబుల్ అవుతుంది కదా 13తో. సో మనకి ఈ వాల్యూస్ అనేది 13తో డిజిబుల్ అవుతున్నాయో అవ్వట్లేదని తెలుసుకోవాలంటే మనకున్న లాజిక్ ఏంటంటే లాస్ట్ వాల్యూని 4 టైమ్స్ చేస్తూ మిగిలిన నెంబర్కి యాడ్ చేయడం అన్నట్టు. లాస్ట్ వాల్యూ 4 టైమ్స్ అండ్ యాడింగ్. లాస్ట్ వాల్యూ 4 టైమ్స్ చేస్తూ మిగిలిన నెంబర్కి యాడ్ చేయాలి. అలానే మరి 14 అంటే ఏం తీసుకోవచ్చు 7 into 2 అని తీసుకోవచ్చు. దానికి స్పెషల్గా మనకి 14 అంటే ఏం తీసుకోవచ్చు 7 into 2గా మనం కన్సిడర్ చేసి ఆ వాల్యూ కనుక 7తో డిజిబుల్ అయ్యి అండ్ అలానే 2తో డిజిబుల్ అవుతే ఆ నెంబర్ మొత్తం కూడా కంపల్సరీ 14తో డిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. మరి 15 అంటే చెప్పొచ్చు అండ్ 16 అంటే కూడా చెప్పొచ్చు. 17 గురించి మాట్లాడితే మనకి 17 దగ్గర వాల్యూ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 17 కావాలంటే మరి 17కి లాస్ట్ వాల్యూ 5 టైమ్స్ చేసి మిగిలిన నెంబర్ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాం అన్నట్టు. సబ్ట్రాక్టింగ్ అని అంటే మరి 17కి 5 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది 17ని లాస్ట్ వాల్యూ 5 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది 7 into 5 అంటే 35 నుంచి మిగిలిన నెంబర్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది -1 అంటే 34 వస్తుంది. మరి 34 అనేది 17తో డిజిబుల్ అవుతుందా అంటే ఖచ్చితంగా 17 2 34 వస్తుంది కదా. సో మనం ఈ నెంబర్ని క్యాచ్ చేసుకొని అంటే ఈ నెంబర్లో ఉన్న లాజిక్ని అర్థం చేసుకున్నట్లయితే దాని డిజిబుల్ అనేది ఈజీగా చెప్పొచ్చు. మరి 13 అంటే ఏంటి 13 కంటే 4 టైమ్స్ చేసి లాస్ట్ వాల్యూని 4 టైమ్స్ చేసి మిగిలిన నెంబర్ని యాడ్ చేయాలి. మరి 17 అంటే ఏంటి లాస్ట్ వాల్యూని 5 టైమ్స్ చేసి మిగిలిన నెంబర్కి మైనస్ చేయాలన్నట్టు. సో
ఈ లాజిక్ అనేది ఈ విధంగా మనం ప్రతి నెంబర్కి కూడా చెప్పడానికి పాసిబిలిటీ ఉంది. అది కూడా స్పెషల్ దేనికైనా ప్రైమ్ నెంబర్స్ మాత్రమే. ప్రైమ్ నెంబర్ చెక్ చేస్తే 19 అనే నెంబర్ ఉంది. 19కి ఏం చేయాలి? మరి 19 అంటే లాస్ట్ వాల్యూని 2 టైమ్స్ చేస్తున్నా. మరి 2 టైమ్స్ చేస్తే వస్తుంది 9 2 జా 18. మరి 18కి మళ్ళీ 1 యాడ్ చేస్తే వస్తుంది 19 వస్తుంది. కాబట్టి ఐఎమ్ యాడింగ్ అనే మీనింగ్. లాస్ట్ వాల్యూని ఇంటూ 2 టైమ్స్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. మరి అలానే 23 అంటే ఇది ప్రైమ్ నెంబర్. జస్ట్ మనం ఇందులో ప్రైమ్ డివిజిబుల్ రూల్స్ మాత్రమే చూస్తున్నాం. ప్రైమ్ డివిజిబుల్ రూల్స్ మాత్రమే. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అనేది జస్ట్ ప్రైమ్ డివిజిబుల్ మాత్రమే చూస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ పార్ట్ 1లో మనం ఆల్రెడీ అన్ని నెంబర్స్ చెక్ చేసాము. అంటే 2తో వచ్చినప్పుడు, 3తో వచ్చినప్పుడు, 5తో వచ్చినప్పుడు, 4తో వచ్చినప్పుడు, 8తో వచ్చినప్పుడు, 6తో వచ్చినప్పుడు, 12తో వచ్చినప్పుడు ఆ నెంబర్స్ అని చూసడం జరిగింది. ఇందులో ఈ వీడియోలో మాత్రం జస్ట్ మనము ఓన్లీ ప్రైమ్ నెంబర్స్కి మాత్రమే డివిజిబుల్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చూస్తున్నాం. మరి 23 అంటే లాస్ట్ వాల్యూని ఇప్పుడు 3కి ఎంత మల్టిప్లై చేస్తే 23 దగ్గర వాల్యూ వస్తుందంటే ఇంటూ 7 టైమ్స్. 3కి అంటే జస్ట్ 3కి ఎంత మల్టిప్లై చేస్తే 23 దగ్గర వాల్యూ వస్తుంది అంటే 7 టైమ్స్ చేస్తే 3 × 7 అంటే ఎంత? 3 × 7 అంటే 21. 21కి మళ్ళీ ఈ 2ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 23 వస్తుంది. కాబట్టి ఈ డివిజిబుల్ ఏమని చెప్పొచ్చు? లాస్ట్ వాల్యూని ఇంటూ 7 చేసి ప్లస్ అంటే యాడింగ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. యాడ్ చేసి మనకి వాల్యూ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం 23 అయిపోయింది. మరి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అని అంటే 29 చెక్ చేస్తే లాస్ట్ వాల్యూని ఇంటూ 3 టైమ్స్ చేస్తే 9 3 ఎంత? 27. 27కి ప్లస్ చేస్తే మళ్ళీ 27కి ప్లస్ 2 చేస్తే ఎంత వస్తుంది? 29 వస్తుంది. అంటే మళ్ళీ లాస్ట్ వాల్యూని ఇంటూ 3 టైమ్స్ చేస్తూ 9 3 27. 27కి మళ్ళీ యాడ్ చేయాలి కదా. యాడ్ చేస్తే మళ్ళీ 2 చేస్తే ఎంత వస్తుంది? మళ్ళీ 29 వస్తుంది. అండ్ యాడింగ్ అన్నట్టు. ఇవన్నీ కంపల్సరీ నోట్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉంటుంది. ప్రైమ్ నెంబర్స్ ఏది ఇచ్చినా కూడా మనం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే 31 చూస్తే 31 అనేది చెక్ చేస్తే మరి 1కి ఎంత మల్టిప్లై చేస్తే మనకి 30 దగ్గర వాల్యూ వస్తుంది? 10 మల్టిప్లై చేస్తే వస్తుంది. 10 మల్టిప్లై చేస్తే 30. మరి 30 + 3 చేస్తే 33 వస్తుంది. సో పాసిబిలిటీ లేదు. 1 12 ఎంత? 12. అంటే 12 అనేది చేసినా కూడా మనకి రావడానికి రాదు. సో నేను ఏం చేస్తున్నా? ఈ 1ని ఇంటూ 3 టైమ్స్ చేస్తున్నా. లాస్ట్ వాల్యూని 3 టైమ్స్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నా? రిమైన్ నెంబర్ నుంచి మైనస్ చేస్తున్నా. అండ్ సబ్ట్రాక్షన్ రిమైన్ నెంబర్. ఇప్పుడు 1 3 ఎంత? 3. 3 - 3 అంటే ఎంత? 0 వస్తుంది. 0 అనేది కంపల్సరీ ఇది డివిజిబుల్ అవుతుంది అంటే డివిజిబుల్ అవుతుంది. 13 17 19 23 29 31 ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే. ప్రైమ్ నెంబర్స్ ఉన్న డివిజిబుల్ రూల్స్ ఏంటి అంటే ఇవి చెప్పొచ్చు. జస్ట్ అలానే అంటే ఇవి మనకి ఉన్న ఇక్కడ వరకు మాత్రమే. ఇంకా ఉన్నాయి. అవి ఏంటి అని అంటే జనరల్గా 31 అయిపోయిన తర్వాత మనకు వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏంటి అని అంటే మనకు వచ్చే ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 31 తర్వాత 33 వస్తుంది అంటే 33 రాదు, 35 రాదు, 37 వస్తుంది. మళ్ళీ ప్రైమ్ నెంబర్ అనేది 37కి చెక్ చేస్తే లాస్ట్ వాల్యూని ఇప్పుడు 37 తీసుకున్నాము. 37కి లాస్ట్ వాల్యూ చెక్ చేసినాం అనుకోండి. ఇప్పుడు లాస్ట్ వాల్యూ చెక్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు 7 ఇంటూ సపోజ్ ఈ 37 దగ్గర 37 రావడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే 7కి లాస్ట్ వాల్యూ 5 టైమ్స్ చేసినాం అనుకోండి 35 వస్తుంది. 35 - 3 చేస్తే ఎంత వస్తుంది? 33 వస్తుంది. 35 + 3 చేస్తే ఎంత వస్తుంది? 38 వస్తుంది. సో మనకి 37 రావడానికి ఆ లాస్ట్ వాల్యూతో మనకి పాసిబిలిటీ అవ్వట్లేదు. సో నేను ఏం చేస్తున్నా? 37 దగ్గర 74 అనే వాల్యూ తీసుకుంటున్నా. 74 అనే వాల్యూ తీసుకొని ఇప్పుడు చెక్ చేస్తున్నా. 7ని ఎంత మల్టిప్లై చేస్తే 74 దగ్గర వస్తుందంటే 7 × 11 77 కదా. 77 మళ్ళీ ఏమొస్తుంది? -3 చేస్తే 34 వస్తుంది కదా. మరి 77 - 3 చేస్తే ఎంత వస్తుంది? 74 వస్తుంది. -3 చేస్తే 77 - 3 చేస్తే మనకి ఏమొస్తుంది? 74 వస్తుంది. అంటే 74 నెంబర్ రావాలంటే లాస్ట్ వాల్యూ ఎంత తీసుకోవాలి? 11 టైమ్స్ తీసుకోవాలి. లాస్ట్ వాల్యూని ఇంటూ 11 టైమ్స్ చేస్తూ 11 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం? మనం మైనస్ చేస్తున్నాం. అంటే మైనస్ అంటే అండ్ సబ్ట్రాక్టింగ్ చేస్తున్నాం అన్నట్టు. అంటే మనకి 37 దగ్గర 47 దగ్గర అండ్ 17 దగ్గర ఈ 3 నెంబర్స్ దగ్గర మనకి ఏంటంటే ఈ నెంబర్స్ కాకుండా అంటే ఈ 47 37 70 నెంబర్స్ కాకుండా దాని డబుల్ నెంబర్స్ ఇక్కడైతే తీసుకోవాలి 94 వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే 35 వచ్చేటట్టు 34 వచ్చేటట్టు చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి 74 వచ్చేటట్టుగా చెక్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది దొరికిపోతుంది అన్నట్టు. జస్ట్ ఇక్కడ 37 దగ్గర అండ్ 47 దగ్గర 17 దగ్గర అండ్ ఇలానే ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 37 తర్వాత 41
41కి చెక్ చేస్తే ఏంటి, 41కి లాస్ట్ వాల్యూని 4 టైమ్స్ చేసి లాస్ట్ వాల్యూ 4 టైమ్స్ చేసి మైనస్ చేస్తే సరిపోతుంది. అండ్ సబ్ట్రాక్టింగ్. అండ్ నెక్స్ట్ వన్ 43 వచ్చేసి లాస్ట్ వాల్యూని 3ని అంటే 43ని ఇంటూ 14 టైమ్స్ చేస్తే అంటే లాస్ట్ డిజిట్ ఎంత ఉంది 3ని 14 టైమ్స్ చేస్తే ఎంత 14 3 42 అండ్ -4 వేస్తే ఎంత వస్తుంది 42 -4 వేస్తే 48 వస్తుంది. 42 - 4 అంటే 38 వస్తుంది. 38 మనకి కావాల్సిన వాల్యూ ఏంటి మరి 43 నెంబర్ రావాలంటే ఇప్పుడు జనరల్గా చూద్దాం. దీనికి 12 11 ఇప్పుడు 3 × 12 అంటే ఎంత 36, 3 × 13 అంటే ఎంత 39 కదా. 3 అంటే 3తో మాత్రం ఎందుకు తీసుకుంటున్నా అంటే లాస్ట్ నెంబర్ మాత్రం తీసుకుంటున్నా. లాస్ట్ నెంబర్ 3 మాత్రమే కదా. 3 చెక్ చేస్తే 3 12 ఎంత 36. దీని దగ్గర వాల్యూ 36 అంటే 39 దగ్గర వస్తుంది. అంటే 13 టైమ్స్ వేసిన తర్వాత వచ్చే వాల్యూ ఎంత 39. 39కి మళ్ళీ 4 వేసి ఎంత వస్తుంది 43 వస్తుంది. అంటే లాస్ట్ వాల్యూ ఇంటూ ఏం చేస్తున్నా 13 టైమ్స్ వేసి అండ్ యాడ్ చేస్తున్నాం. అండ్ యాడింగ్ ఇగో 4 3 13 39 ప్లస్ 4 వేస్తే 43 వస్తుంది. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి లాస్ట్ వాల్యూని మనకి 13 టైమ్స్ వేస్తే బై యాడ్ చేసినప్పుడు రిమైనింగ్ వాల్యూని యాడ్ చేస్తే మనకి ఏం కావాలి 43 రావాలి. 3 13 39 ప్లస్ 4 అంటే మళ్ళీ 43 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ 47 వస్తాయి. 47 చేస్తే లాస్ట్ వాల్యూని మరి 7 వచ్చినప్పుడు కంపల్సరీ వాల్యూ ఎంత తీసుకోవాలంటున్నా 94 చేస్తే 7 వాల్యూని లాస్ట్ వాల్యూని ఇంటూ 17 టైమ్స్ వేసి ఇంటూ 14 టైమ్స్ వేసి 14 7 ఎంత 98 వస్తుంది. 98 - 4 వేసి ఎంత వస్తుంది అండ్ సబ్ట్రాక్టింగ్ అన్నట్టు. అండ్ సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఈ వాల్యూని అంటే ఈ 47 నెంబర్ని మాత్రం చెక్ చేసుకోండి. 47 నెంబర్ మాత్రం చెక్ చేసుకుంటే 7కి మనం ఎంత మల్టిప్లై చేస్తే 94 రావాలి. ఎంత మల్టిప్లై చేస్తే 94 వస్తుంది 7 14 98 14 7 98 98 - 4 అంటే 94 వస్తుంది. సో 47 డివిజిబుల్ ఏమని చెప్పొచ్చు లాస్ట్ 14 టైమ్స్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. సో అలానే మళ్ళీ ఇక 49 చెక్ చేస్తే సార్ 49 అనేది ప్రైమ్ నెంబర్ కాకపోయినప్పుడు కూడా చివరి వాల్యూ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఈ వాల్యూకి సపరేట్ రూల్ ఉంటుంది. 49కి 9కి లాస్ట్ వాల్యూని ఇంటూ ఏం చేయాలి 5 టైమ్స్ చేస్తున్నా. 5 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది 9 5 45 45కి మళ్ళీ 4 చేస్తే 45 + 4 అంటే 49 అంటే యాడింగ్. అంటే లాస్ట్ వాల్యూని ఈ 9 వాల్యూని 5 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది 45 వస్తుంది. ఇక్కడ 45 వస్తుంది ప్లస్ యాడింగ్ కాబట్టి ప్లస్ ఏం చేయాలి 4 చేస్తే మళ్ళీ 49 వస్తుంది అన్నట్టు. అంటే డివిజిబుల్ రూల్ కావాలంటే మనకి కంపల్సరీ ఏంటి అన్నట్టు జనరల్గా ఈ వాల్యూస్ అనేది మనకి ఇలానే ఎట్లా గుర్తుండాలి కంపల్సరీ అంటే 43 47 49 కదా. ఇప్పుడు ఇదే నెంబర్ తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇదే నెంబర్ తీసుకున్నప్పుడు మనకి ఏంటి ఈ వాల్యూ అనేది 7తో మల్టిప్లై చేస్తే 37 ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోవాలి. రావట్లేదు అని అంటే సిచ్యువేషన్ ఈ లాస్ట్ వాల్యూ 7 వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి 74 వచ్చేటట్టు చెక్ చేసుకోండి. 37 డబుల్ ఎంత 74. సరే ఇక్కడ చెక్ చేయండి 41 అంటే 1కి ఎంత మల్టిప్లై చేస్తే మళ్ళీ 4 వస్తుంది 4 మల్టిప్లై చేస్తే మళ్ళీ 0 కావాలంటే సిచ్యువేషన్ ఏంటి -4 చేసుకోవాలి. అండ్ ఇక్కడ చెక్ చేస్తే లాస్ట్ వాల్యూ 3కి మరి 3కి ఎంత మల్టిప్లై చేస్తే నియర్ బై 43 వాల్యూ వస్తుంది. 3కి 13 49 39 3 13 39 ప్లస్ 4 వేస్తే 43 వస్తుంది. అంటే మనకి ఈ ప్రైమ్ నెంబర్స్ మాత్రం కంపల్సరీ నేర్చుకున్నట్లయితే మనకి టేబుల్స్లో మనకి ఎక్కడైనా క్యాన్సిల్ చేసినప్పుడు ఏదైనా వాల్యూ వచ్చి మనం క్యాన్సిల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి రూల్స్ అనేది గుర్తు లేకపోయినా కూడా కొంచెం అట్లీస్ట్ మనకి నెంబర్ చూడగానే నెంబర్ ఈ విధంగా అంటే నెంబర్ ఈ విధంగా చేస్తే మనకి కంపల్సరీ డిజిబుల్ అవుతుంది అని ఒక ఐడియా వస్తే అట్లీస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీ నీట్గా రాసి పెట్టుకోండి. ఓకేనా. ఇవన్నీ కంపల్సరీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీ. అంటే ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే మిగతా నెంబర్స్ కూడా వస్తారంటే దీని మధ్యలో ఉన్న నెంబర్స్ అనేది 38 ఉంటుంది 39 ఉంటుంది అండ్ 40 ఉంటుంది. సరే ఈ నెంబర్స్ ఉండవాలంటే ఇవి కాంపోజిట్ నెంబర్స్ అంటే వీటిపైన ఎట్లా ఉంటాయనంటే ఫర్ ఎగ్జాంపుల్
మనం ప్రతి దానికి కూడా ప్రైమ్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి, దానికి మనం ఫ్యాక్టర్స్ రాయడానికి పాసిబిలిటీ ఉండదు. ప్రైమ్ నెంబర్ అంటే జస్ట్ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, సపోజ్ 37 ఉంది అనుకోండి, 37కి ఫ్యాక్టర్స్ వస్తే 1 × 37 మాత్రమే రాయొచ్చు, 37 మాత్రమే రాయొస్తుంది. దీనికి మనం ఫ్యాక్టర్స్ రాయడానికి వేరే నెంబర్స్ అనేది ఉండదు. కానీ 38 చెక్ చేస్తే 38కి ఆల్టర్నేట్ ఛాన్సెస్ ఉంటాయి 2 × 19 అని చెప్పేసి అని. అంటే ఈ 38 నెంబర్తో డిజిబుల్ అవ్వాలని అంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 2 చేతి నిశ్శేషంగా భావింపబడుతూ 19 చేత ఖచ్చితంగా నిశ్శేషంగా భావింపబడినట్లయితేనే ఆ వాల్యూ అనేది 38 చేత నిశ్శేషంగా భావింపబడుతుందని అర్థం. ఈ 39 అంటే మరి ఏంటి, 39 అంటే 3 × 13 తీసుకోవచ్చు. మరి 13తో డిజిబుల్ అవ్వాలి అండ్ యాజ్ వెల్ యాజ్ 3తో డిజిబుల్ అవ్వాలి. అండ్ మరి 42 విషయానికి వస్తే ఏంటంటే 7 × 6 అని తీసుకోవచ్చు. 7 × 6 = 42 కదా, 7 × 6 = 42. సార్ 14 × 3 కూడా 42 కదా సార్, 14 × 3 = 42. అంటే మన 14కి డైరెక్ట్ రూల్ ఉంది అంటే 14 అనేది డిపెండ్ ఆన్ 7 × 2 కదా, మళ్ళీ 7 × 2 అండ్ అగైన్ × 3 కాబట్టి 7 × 2 × 3 అంటే ఎంత 6. మరి 7కి 6కి కంపల్సరీ అప్లై చేయాలి. అంటే మనం కంపల్సరీ తీసుకునే నెంబర్స్ అనేది ఏ విధంగా ఉండాలంటే కాంపోజిట్ నెంబర్స్ అంటే ఆ రెండు కూడా కోప్రైమ్స్ నెంబర్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు 3, 13 అనేది కంపల్సరీ కోప్రైమ్స్ నెంబర్స్ అవుతాయి, 7, 6 అనేది కంపల్సరీ కోప్రైమ్స్ అవుతాయి. అలానే ఇప్పుడు సపోజ్ 40 ఉంది అనుకోండి, 8 × 5 తీసుకుంటాము. 8, 5 అనేది కోప్రైమ్స్ అన్నట్టు. కోప్రైమ్స్ అంటే మీనింగ్ ఏంటి, ఆ రెండుకి కలిపి కూడా కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటే ఉండాలి. మరి 8కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 4, 8. ఈ ఫ్యాక్టర్స్ తప్పించి మళ్ళీ వేరే ఫ్యాక్టర్స్ రావు. మరి 5కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 5 మాత్రం ఫ్యాక్టర్స్ కదా. అంటే ఈ రెండు నెంబర్స్ అనేది కామన్ ఫ్యాక్టర్ ఉన్నది ఏంటి, 8కి 5కి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 1 మాత్రమే ఉంటుంది. అంటే ఆ విధంగా రాసే రెండు నెంబర్ల యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఆ విధంగా రాసే రెండు నెంబర్ల యొక్క డివిజిబుల్ అప్లై చేస్తే మనకి 40 అనేది తీసుకోవచ్చు. సార్ 10 and 40 అంటే 10 × 4 కూడా తీసుకోవచ్చు. 10 × 4 అంటే 10కి రూల్ ఏంటి, లాస్ట్ వాల్యూ కంపల్సరీ 0 ఉండాలి, లాస్ట్ వాల్యూ కంపల్సరీ 0 ఉండాలి. మరి 4 అంటే ఏంటి, లాస్ట్ 2 వాల్యూస్ కంపల్సరీ డిజిబుల్ అవ్వాలి. సో లాస్ట్ 2 వాల్యూస్ కంపల్సరీ డిజిబుల్ అవ్వాలంటే ఈ వాల్యూ చెక్ చేసుకోండి, ఈ వాల్యూ చెక్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం ఉన్నట్టు మనకి. అంటే కంపల్సరీ మనకి ఏంటంటే ఈ విధంగా రాస్తే మరి ఇప్పుడు 1కి రూల్ ఏంటి, 1కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 5, 10 కదా ఫ్యాక్టర్స్ వచ్చేసి. మరి దీనికి వచ్చేసి 1, 2, 4 వస్తున్నాయి. మరి 4 వస్తున్నాయి అంటే 2, 2, 1, 1. మరి కామన్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి కదా. మరి ఈ విధంగా ఉన్నప్పుడు కంపల్సరీ ఏం చేయండి అంటే ఈ విధంగా ఒకటేసారి అంటే ఒకటే ఫ్యాక్టర్ వచ్చే విధంగా అంటే కోప్రైమ్స్ మాత్రమే మనం ఫ్యాక్టర్స్గా రాసుకొని చెక్ చేయండి. ఓకేనా, ఈ విధంగా డిజిబుల్స్ అన్ని చెక్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.